యూపీలో ఒక మహిళ శివరాత్రి రోజున తన భర్తే శివుడిగా భావించి తన భర్తకు పూజ చేయాలనుకుందంట. ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో తన భర్తను నుంచోపెట్టేసి పీక వరకు మట్టి అంతా పూడ్చేసి తన తలని శివలింగంలాగా భావించి పువ్వులు, బిలవపత్రాలు, పాలు, పంచామృతాలు ఇవన్నీ వేసి అభిషేకం చేసిందంట. భర్తని దైవంగా భావిస్తాం, కానీ భర్తకు పూజ చేయాలనంటే భర్త పాదాలను ఒక పళ్ళెల్లో పెట్టి చక్కగా పాదాలు కడిగి భర్త కాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. అది భర్తను గౌరవించే పద్ధతి. అసలు ఆ ఫోటోలు తీసిన వాళ్ళు ఎవరు? మరి ఆ భర్త ఏమీ అనకుండా అలాగా భార్య పూజలు చేస్తుంటే మరి ఆ గోతులో అంతసేపు ఎలా ఉన్నాడనేది విచిత్రంగా అనిపించింది. పిచ్చి ఉండొచ్చు కానీ అతి పిచ్చి ఉండకూడదు. అంటే ఎంత సైకో మహిళలు ఉన్నారో చూడండి. భర్తని దైవంగా భావించడం కరెక్టే, కానీ పాదాలకు పూజ చేయాలి కానీ ఏకంగా గోతులో కప్పెట్టి శివలింగంలాగా అభిషేకాలు చేస్తారండి. భర్త మీద అతి ప్రేమతో చేసిందా, కావాలనే ఇలా చేసిందా, భర్త మీద కోపంతో చేసిందా ఏంటనేది అయితే అర్థం కాలేదు. కానీ శివరాత్రి రోజున భర్తను చూడండి ఎంత టార్చర్ పెట్టిందో. ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు.